హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ రేష్మా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మనం ఒక మంచి వ్లాగ్తో కలిసి చాలా మంత్స్ అవుతుంది కదా. ఎందుకో ఈ మధ్యన అస్సలు ఇంట్రెస్ట్ రావటం లేదు వ్లాగ్ చేయాలని. మేబీ నాకు మీ నుంచి ఆ ఎంకరేజ్మెంట్ ఇంకా సరిపోవట్లేదేమో. వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి, అందుకే నేను డిసప్పాయింట్ అవుతున్నాను. బట్ యా, ఏమైతే అవని, కానీ ఇక మీదటి నుంచి నేను వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఇష్టపడే వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వ్లాగ్స్ పెడతానని. కానీ పెట్టట్లేదు కదా. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వ్లాగ్స్ పెడుతున్నాను. క్రిస్మస్ హాలిడేస్కి ఫ్లోరిడా మియామి ట్రిప్కి వచ్చాము. సో యూఎస్ వచ్చాక ఇది మా సెకండ్ ట్రిప్. ఫస్ట్ ట్రిప్ వ్లాగ్స్ అయితే మేము ఇంకా ఏం పోస్ట్ చేయలేదు, ఫర్దర్గా చేస్తాను. సో ఇదైతే మేము నైట్ వచ్చాము, ఫ్రైడే నైట్. ఆ రోజు ఇక్కడ స్టే చేయడానికి ఎయిర్బిఎన్బి రెంట్కి తీసుకున్నాము. మనం హోటల్స్ బదులు ఇవి రెంట్కి తీసుకోవచ్చు. అక్కడ సర్వీసెస్ ఉంటాయి, ఇక్కడ సర్వీసెస్ ఉండవు, అంతే. డే 1 ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే ఫస్ట్ ఒక బీచ్ చూడడానికి వెళ్ళిపోతున్నాము. ఆ బీచ్నే మేము గార్డెన్ పార్క్ బీచ్ చూస్తున్నారుగా, చాలా బాగా అనిపించింది. ఇది చూడగానే నాకు ఫస్ట్ వైజాగ్ రుషికొండ బీచ్ గుర్తొచ్చింది. అక్కడ కొంచెం జనాలు తక్కువ ఉండి ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా, సేమ్ ఈ బీచ్లో కూడా అలానే అనిపించింది. సో ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మంచిగా ఫొటోస్ అవన్నీ దిగి నెక్స్ట్ ఇంకొక బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ బీచ్నే మేము వర్జీనియా కీ బీచ్. సో మనకి వైజాగ్లో ఎలాగ డిఫరెంట్ బీచెస్ అనేవి ఉంటాయో ఇక్కడ కూడా అలానే. సో 1 డేలో మేము ఆల్మోస్ట్ 3 బీచెస్ కవర్ చేసాము. ఇదైతే సెకండ్ బీచ్. లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్. ఇలా నడుస్తూ లోపలికి వెళ్తూ ఉంటే దూరం నుంచి బీచ్ వ్యూ కనిపిస్తుంది. చాలా బాగుందండి, అసలు మాటల్లో చెప్పలేను మీకు ఎంత బాగుందో. వీడియోలో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా నచ్చింది. ఈ బీచ్లో కూడా మంచిగా టైం స్పెండ్ చేసుకొని కొన్ని పిక్చర్స్ వీడియోస్ తీసుకొని థర్డ్ బీచ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ బీచ్ నేమేమో కీ బిస్కెన్. సో ఇక్కడ మెయిన్ ఈ బీచ్లో బాగుండింది ఏంటంటే లైట్ హౌస్ వ్యూ ఉంటుంది బీచ్ సైడ్ నుంచి. సో అదైతే చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్లో చూశారు కదా, మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుందంటే అసలు ఆ బీచ్ నుంచి ఆ లైట్ హౌస్ అలా చూస్తుంటే, యాక్చువల్లీ లైట్ హౌస్కి వెళ్ళి కూడా లోపల చూద్దాం అనుకున్నాము, కానీ టైం సరిపోలేదు, వెళ్ళలేదు. ఎందుకంటే బుడ్డోళ్ళు ఇద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఈ చిన్న బాబు గురించి మీకు చెప్పలేదు కదా యాక్చువల్లీ. సో మేము ట్రిప్కి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అండ్ మేము కలిసి వెళ్ళాము. సో వాళ్ళ బాబు తను రిదిత్. సో వాడు ఎంజాయ్ చేశారు బీచ్లో అయితే, ఫుల్గా టైంపాస్ చేసుకున్నారు. మన వాడికి వాటర్ అంటే చాలా ఇష్టం. వాటర్ అంటే ఏ పిల్లలకి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా వాటర్ చూడగానే ఇద్దరు అయితే ఫుల్గా ఆడుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు. ఈ బీచ్లో మేము యాక్చువల్లీ ఎక్కువ టైం స్పెండ్ చేసాము. ఫస్ట్ 2 బీచెస్లో జస్ట్ ఓన్లీ చూసి వచ్చేసాము. ఆడుకుంటే మళ్ళీ కార్లో ట్రావెల్ చేసి రావడం కష్టమని. థర్డ్ బీచ్లో ఇది ఈ రోజుకి లాస్ట్ బీచ్ అనమాట. సో బీచ్లో మొత్తం ఆడుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఎయిర్బిఎన్బికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి బే ఫ్రంట్ పార్క్. ఇది మియామి డౌన్ టౌన్లో ఉంటుంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ వాటర్ ఫ్రంట్ వ్యూ, ఇంకా ఇక్కడున్న ఈ సైట్ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ క్రూజ్ షిప్స్, యాచెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో క్రూజ్ పార్టీ అవి చేసుకునే వాళ్ళు దానికి సెపరేట్ టికెట్ తీసుకొని వెళ్తారు. కానీ మేమైతే వెళ్ళలేదు, మాకు అంత టైం లేదు. సో జస్ట్ మిగతా వ్యూ అదంతా చూసుకుంటున్నాము. క్రిస్మస్ టు న్యూ ఇయర్ టైంలో కాబట్టి అందరికీ మంచిగా హాలిడేస్ ఉంటాయి. సో ఆ టైంలో ఫ్యామిలీస్తో వచ్చి మంచిగా టైం స్పెండ్ చేస్తే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే చూస్తున్నప్పుడు. మీరు కూడా వ్యూ అంతా చూపిస్తాను, చూసి మంచిగా ఎంజాయ్ చేయండి.
బే ఫ్రంట్ నైట్ వ్యూ ఇంకా ఫౌంటైన్ షో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా, నాకు కూడా చాలా నచ్చాయి. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలుగుతాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ సూన్.